హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లు ఈ ఫిబ్రవరి నెలలో చెల్లించాల్సినటువంటి ఇన్‌కమ్ టాక్స్ వివరాలు, అసలు ఎవరు ఎంత కట్టాలని పూర్తి సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లు కొత్త ఆదాయ పన్ను లెక్కలు మరియు మార్గదర్శకాలు. ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు ఈ ఫిబ్రవరి మరియు వచ్చే ఆర్థిక సంవత్సరంలో పన్ను సంబంధిత ముఖ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ స్లాబుల ప్రకారంగా పెన్షనర్లు ఎంత దాటితే ఎంత పన్ను చెల్లించాలి అనే అంశంపై క్లారిటీ అయితే అవసరము. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి అంటే 2024-25 సంవత్సరానికి గాను 7,50,000 వరకు ఉంటే ఆదాయ పన్ను మినహాయింపుగా ఉంది. ఇక ఈ విధంగా తర్వాత మనకు మినహాయింపులు 12.5 లక్షల వరకు కూడా ఆదాయ పన్ను ఉండదనమాట. 2025, 26 నుంచి. ఎందుకంటే ఇప్పుడు 7,00,000 వరకు ఎటువంటి పన్ను ఉండదు. 7,00,000 తర్వాత మనకు మరొక 75,000 వరకు స్టాండర్డ్ డిడక్షన్ మరియు 25,000 రిబేట్ లభిస్తుంది. కాబట్టి అందువల్ల 12,75,000 వరకు మొత్తం ఆదాయంపై ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి అనగా 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు 12,75,000 వరకు పూర్తిగా పన్ను మినహాయింపు అయితే ఉంటుంది. 4,00,000 నుంచి 8,00,000 మధ్యలో 5% పన్ను. ఇక 12,00,000 నుంచి 12,75,000 ఉంటే కొత్త పన్ను స్లాబుల ప్రకారం అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఇక స్టాండర్డ్ డిడక్షన్స్ 75,000 కొనసాగుతుంటాయి. అలాగే రీబేట్ అనేది 60,000కు పెరుగుదల జరగడంతో పెన్షనర్లకు మరింత లబ్ధి కలుగుతుందన్నమాట. నెలకు ఎంత పెన్షన్ దాటితే ట్యాక్స్ చెల్లించాలనేది చూద్దాము. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను అంటే 2024, 25 సంవత్సరానికి నెలకు రూ. 64,583 దాటితేనే ఆదాయ పన్నండి. మరి రాబోయే అంటే 2025, 26 కొత్త ఇప్పుడు మనకు మొన్న ఆహ్, ప్రవేశపెట్టినటువంటి ఆదాయ పన్ను మినహాయింపు వాటి ప్రకారంగా నెలకు రూ. 1,06,250 దాటితేనే పన్ను పడుతుందన్నమాట. సో, చాలా తేడా అయితే ఉంది. ఇక కొత్త ఆదాయ పన్ను నిబంధనలు ఎప్పుడు అమల్లోకి వస్తాయంటే ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 31, 2026 మధ్య కాలంలో సంపాదించిన ఆదాయానికి కొత్త టాక్స్ స్లాబ్స్ వర్తిస్తాయి. అందువల్ల పెన్షనర్లు కొత్త మార్గదర్శకాల ప్రకారం తమ ఆదాయాన్ని లెక్కించుకొని పన్ను మినహాయింపులు పొందేలాగా ముందస్తు ప్రణాళిక చేసుకోవాలి. పెన్షనర్లకు ఇది ఎందుకు ముఖ్యమైన మార్పు అంటే పెన్షనర్ పన్ను మినహాయింపు పరిమితి పెరగడం వల్ల ఎక్కువ మందికి లబ్ధి కలుగుతుంది. రీబేట్ పెరగడం వల్ల పెన్షనర్ల ఆదాయం పైన తక్కువ భారం పడుతుంది. ఇక పన్ను విధానం మరియు పారదర్శకంగా, సమర్థవంతంగా అమలవుతుంది. కాబట్టి ఏపీ పెన్షనర్లు తమ ఆదాయాన్ని సరిగ్గా లెక్కించుకొని కొత్త టాక్స్ స్లాబ్ ప్రకారంగా ముందస్తు ప్రణాళికతో పన్ను చెల్లింపు మరియు మినహాయింపులను సమర్థవంతంగా ఉపయోగించుకోగలరు.